కాసేపట్లోనే చంద్రబాబు ప్రెస్ మీట్ ప్రారంభం కానుంది. కూటమి ఘన విజయం పైన ప్రజలకు కృతజ్ఞతలు తెలపనున్నారు చంద్రబాబు. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బయలుదేరనున్నారు. ఎన్నికల్లో విజయం తర్వాత ఢిల్లీకి టీడీపీ, జనసేన అధినేతలు వెళుతున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు. అలాగే ఎన్డీఏ నేతల సమావేశానికి హాజరు కానున్నారు. సాయంత్రం 4 గంటలకు ఎన్డీఏ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఎన్డీఏ మిత్రపక్ష నేతలు హాజరు కానున్నారు. ప్రభుత్వ ఏర్పాటుపైన ఎన్డీఏ పక్ష నేతలు చర్చించనున్నారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్, ఎంతసేపట్లో చంద్రబాబు ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉంది? సంధ్య, మరి కాసేపట్లో టీడీపీ అధినేత చంద్రబాబు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. గెలుపు తర్వాత ఇంతవరకు అధికారికంగా ఆయన ప్రజలకు కృతజ్ఞతలు తెలపలేదు. ఇప్పుడు ఆయన రాష్ట్ర ప్రజలకు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ స్థాయి విక్టరీ ఎవరికి అందలేదని టీడీపీ వర్గాలు చేసినా, ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఆయన కృతజ్ఞతలు తెలపబోతున్నారు. కూటమికి ఇంత ఘన విజయం సాధించి పెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కృతజ్ఞతలు. వారి ఏదైతే ఆకాంక్షలు కావచ్చు, వారి ఆశయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము తీర్చే బాధ్యత మేము తీసుకుంటామని చంద్రబాబు ప్రజలకు ఒక భరోసా ఇవ్వడానికి ఇప్పుడు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మరి కాసేపట్లో చంద్రబాబు విలేకరుల ముందుకు వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి కృతజ్ఞతలు తెలపబోతున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఏం జరుగుతుంది, రాబోయే రోజుల్లో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టబోతున్న అంశాలు కూడా చూచాయిగా చెప్పే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఈ సాయంత్రానికి ఎన్డీఏ సమావేశంలో పాల్గొనబోతున్నారు. అక్కడ ప్రధాని మోడీతో కూడా కొన్ని అంశాల గురించి చర్చించాలనుకుంటున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో గత రాత్రి 1.5 గంటల పాటు సమావేశం అయ్యారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పైన ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు ఫోకస్ పెట్టబోతున్నారు. ఈ అభివృద్ధి గత 5 సంవత్సరాలుగా అభివృద్ధి కుంటుపడిందని టీడీపీ భావిస్తుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు మీద అభివృద్ధి కాముకుడు అనే పేరు ఉంది. ఆ పేరును ముందుకు తీసుకెళ్లే విధంగా ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న అంశాలు ఏమిటి, కేంద్రం దగ్గర ఎటువంటి పనులు చేయాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి లబ్ధి కలగాలి, ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి కలగాలి, అనేక అంశాలు, ఇక్కడ రైతాంగం కావచ్చు, అందరూ కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఉపాధి లేక పక్క రాష్ట్రాలకు తరలిపోతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక బ్లూ ప్రింట్ అయితే రెడీ చేసుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆంధ్రప్రదేశ్ కి ఏ స్థాయిలో సహాయం పొందవచ్చు, ఎటువంటి పెండింగ్ అంశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొన్ని భూములు కేంద్రానికి అప్పచెప్పకపోవడం వల్ల కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఆగిపోయిన పరిస్థితిని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తదితర అంశాలు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్లలో నష్టం జరిగింది, తాము ఈ 5 ఏళ్లలో ఎటువంటి కార్యక్రమాలు చేపట్టాలనేది కూడా వారిద్దరూ మాట్లాడుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే కృతజ్ఞతల వరకే ఈ సమావేశం, విలేకరుల సమావేశం జరగబోతుంది. అదేవిధంగా ఎన్డీఏలో కీలక భాగస్వామ్యంగా ఆ టీడీపీ ఇప్పుడు చేరబోతుంది. ఎందుకంటే బీజేపీ తర్వాత టీడీపీ అతిపెద్ద పార్టీగా ఎన్డీఏలో 2వ పార్టీగా ఉంది. ఎస్, అయితే ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి కూడా టీడీపీ సపోర్ట్ అనేది చాలా అవసరం. అంటే కూటమి కూడా ఎంతో హెల్ప్ చేస్తున్నటువంటి ఈ టైంలో, అంటే చంద్రబాబు ఈ రోజు ప్రెస్ మీట్ ద్వారా అంటే అధికారంలోకి రావడానికి దోహదం చేసినటువంటి అంశాలతో పాటు వచ్చిన తర్వాత ఏం చేస్తారు అనే దానికి సంబంధించి ఏమైనా చెప్పే అవకాశాలు ఉన్నాయా? డెఫినెట్ గా, ఎందుకంటే అది ఒక ప్రస్తుతానికైతే పూర్తి స్థాయి అంశాలు వెల్లడించరు. చూసాయిగా కొన్ని అంశాలు అయితే వెల్లడించారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే టీడీపీ కావచ్చు, కూటమి ముందు కొన్ని లక్ష్యాలు ఉన్నాయి. ముఖ్యంగా పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి, అదేవిధంగా విశాఖ ఉక్కుకు సంబంధించి కూడా కీలకం. ఆంధ్రప్రదేశ్ కు జీవనాడి పోలవరం. ఆ జీవనాడి 5 సంవత్సరాల క్రితం టీడీపీ హయాంలో ఎంతవరకు అయితే జరిగిందో ఈ 5 సంవత్సరాల్లో ఒక ఇంచు కూడా ముందుకు జరగలేదని టీడీపీ చెప్తుంది. దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఎందుకంటే 2014లో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యే ముందు పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్ లో కలిపితేనే ఆయన ప్రమాణ స్వీకారం చేస్తానని ఆయన కొంత కేంద్రాన్ని ఒప్పించి ఆయన ఆ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. అదే స్థాయిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోలవరమే ప్రధానంగా ఇప్పుడు ఎజెండాలో ఉండబోతుంది. పోలవరం వీలైనంత తొందరగా పూర్తి చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. దానిలో భాగంగానే కేంద్రం ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టబోతున్నారు. అదేవిధంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాజధాని చాలా ప్రధానంగా ఇది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి ఎక్కడెక్కడ విధ్వంసం జరిగింది, అమరావతి విధ్వంసం, ఆ విధ్వంసం నుంచి ఆంధ్రప్రదేశ్ ని పూర్తిస్థాయిలో బయటికి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ అంశాలకు సంబంధించి తన ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా కొన్ని అంశాలు వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే చంద్రబాబుని అధికారులు అందరూ కలుస్తున్నారు. ఇప్పటికే డీజీపీ హరీష్ కుమార్ గుప్తా కలిసి వెళ్లిపోయారు. సిఎస్ జవహర్ రెడ్డి చంద్రబాబు నివాసంలోనే ఇంకా వెయిట్ చేస్తున్నారు. చంద్రబాబుని ఇంకా కలవలేదు. పలువురు ఉన్నతాధికారులు కావచ్చు, రాజకీయ ప్రముఖులంతా కూడా చంద్రబాబు నివాసానికి క్యూ కడుతూ ఉన్నారు. మరోవైపు 11 గంటలకు చంద్రబాబు ఏదైతే ఢిల్లీ బయలుదేరి వెళ్లాల్సి ఉంది, పవన్ కళ్యాణ్ తో కలిసి ఢిల్లీ వెళ్తున్నారు. ఎన్డీఏ సమావేశంలో పాల్గొనాల్సి ఉంది. ఆ అంశాలు ఎన్డీఏలో సంబంధించిన అంశాలు కూడా మీడియా సమావేశంలో వెల్లడించే అవకాశం ఉంది. మరోసారి రాత్రి చంద్రబాబు తిరిగి రాబోతున్నారు. సంధ్య, అయితే రవిచంద్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసే ఢిల్లీకి పయనమయ్యే అవకాశాలు ఉన్నాయా?
ఇద్దరు కలిసే ఢిల్లీ వెళ్తారని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ఎందుకంటే ఎన్డీఏ సమావేశంలో ఎన్డీఏలో ఇద్దరు కూడా భాగస్వామ్య పక్షాలే. ఎందుకంటే జనసేన ముందు నుంచి ఎన్డీఏలో కొనసాగుతుంది. టీడీపీ ఈ మధ్య కాలంలోనే ఎన్డీఏలో జాయిన్ అవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ఇంత ఘన విజయం సాధించిన తర్వాత ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఏదైతే బీజేపీ కూడా ఈ గెలుపులో భాగస్వామ్యం ఉందని చెప్పుకోవచ్చు. వారు కూడా వారికి కేటాయించిన స్థానాల్లో కూడా ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే ఎన్డీఏలో ఈసారి చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ దాదాపు 21 ఎంపీ స్థానాలని దక్కించుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో చాలా ప్రాధాన్యత ఉంటుంది ఆంధ్రప్రదేశ్ కి. అక్కడ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం పూర్తి స్థాయి సహకరించే అవకాశం ఉందని కూడా వీరు చెప్తున్నారు. ఈ పవన్ కళ్యాణ్ తో కూడా చంద్రబాబు ఈ అంశాల గురించి చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరిని నమ్మి 3 పార్టీలని నమ్మి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈ స్థాయి విక్టరీ ఇచ్చారు. అందుకని వారు ఏదైతే వారు మన పట్ల పెట్టుకున్న నమ్మకాన్ని మనం ఒమ్ము చేయకుండా ఈ విధమైన పాలన కొనసాగించాలి, ప్రజారంజక పాలన కొనసాగించాలని భావిస్తున్నారు. ఈ అన్ని అంశాలు ప్రధాని కావచ్చు, ఢిల్లీలో పెద్దల దృష్టిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సంబంధించిన ఏ అంశాలు తీసుకెళ్లాలి, వారి నుంచి ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి వారి ద్వారా సహాయం పొందాలనే అంశాల గురించి కూడా వీరిరువురు కూడా తరచూ చర్చించుకుంటారు నిన్నటి నుంచి. ఇప్పుడు కూడా దానికి సంబంధించి ఢిల్లీలో ఈ సాయంత్రం అదే అంశాల గురించి ప్రధానితో మాట్లాడబోతున్నారని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. సంధ్య, అయితే ప్రమాణ స్వీకారానికి సంబంధించి ఏదైనా ప్రకటన వచ్చే అవకాశం ఉంది? ఎందుకంటే 9వ తారీఖు మార్నింగ్ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు అని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి, కానీ అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కదా. అంటే ఏదైతే ప్రమాణ స్వీకారానికి సంబంధించి కూడా క్లారిటీ అనేది రాలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ప్రమాణ స్వీకారానికి అవసరమైతే ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఒకవేళ కనుక ప్రధాని కనుక సమయం ఇస్తే ఆయన సమక్షంలో చేయాలని టీడీపీ ఆలోచన. అందువల్లనే కొంత ఏదైతే డేట్ విషయంలో కొంత బహిరంగంగా ప్రకటించిన పరిస్థితి. ఎందుకంటే ఈ సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ కావచ్చు, వారితో మాట్లాడిన తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించారు. ఏదైతే ప్రధానమంత్రి సమయం కేటాయిస్తే ఆయనకి కుదిరిన డేట్ లో పెట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు కేంద్రంలో మోడీ మరోసారి ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు అయిన తర్వాత ఇది పెట్టాలా అనేది కూడా ఒక ఆలోచన జరుగుతుంది. ఈ అన్ని అంశాలపై క్లారిటీ రావాలంటే ఈ రాత్రికి ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాత కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. సంధ్య, అయితే చంద్రబాబుతో ప్రెస్ మీట్ లో ఇంకా ఎవరెవరు ఉండే అవకాశం ఉండొచ్చు రవిచంద్? ప్రస్తుతానికి చంద్రబాబు ఒక్కరే ఉంటారని చెప్తున్నారు. ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ వచ్చే ఆలోచన అయితే ప్రెస్ మీట్ కి లేదు. ఎందుకంటే నిన్నే ఆయన తన కేడర్ ఉద్దేశించి కూడా ప్రసంగించారు. ఎన్నికల అనంతరం ప్రజలకు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు ఒక్కరే ఆయన ఏదైతే ప్రజలకి తన విజ్ఞప్తిని కావచ్చు, తన ఏదైతే తనకి ఈ స్థాయిలో గెలిపించిన ప్రజలకి ఆయన కృతజ్ఞతలు తెలపబోతున్నారు. సంజయ్, అయితే చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే ఏ టైంకి ఇంటి నుంచి ఢిల్లీకి బయలుదేరే అవకాశం ఉంది? ఏదైతే విలేకరుల సమావేశంలో చంద్రబాబు పాల్గొనబోతున్నారు మరి కాసేపట్లో. ఆ విలేకరుల సమావేశం అయిన తర్వాత ఇక్కడి నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్తారు. చంద్రబాబు బయలుదేరిన సమయంలోనే అక్కడి నుంచి కూడా ఏదైతే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా మంగళగిరి జనసేన కార్యాలయం నుంచి ఆయన కూడా గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరతారు. అక్కడ ప్రత్యేక విమానంలో ఇరువురు కూడా ఢిల్లీ వెళ్తారు. ఏదైతే 2 గంటల సమయం ఉంటుంది కాబట్టి మరిన్ని అంశాలు వీరిద్దరు కూడా అక్కడ చర్చించుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. అలానే రవిచంద్, ముఖ్యంగా అంటే కూటమిని నమ్మి ఓటేసిన ఏపీ ప్రజలకు సంబంధించి అంటే ఎలాంటి ప్రణాళికలు కూటమి నేతలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది? ఫస్ట్ ప్రియారిటీ లిస్ట్ లో ఏం ఉండబోతున్నాయి? అంటే కూటమి ప్రధానంగా పోలవరం కావచ్చు, పోలవరం తదితర అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. పోలవరానికి సంబంధించి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విభజన హామీలు కూడా ప్రధానంగా వీరు అన్ని కూడా కేంద్రం నుంచి సాధించాలనుకుంటారు. ఇప్పటికే కేంద్రానికి సంబంధించి ఏ అంశాలు మాట్లాడాలి, ఎటువంటి విధంగా ముందుకు పోవాలనే అంశానికి సంబంధించి ఇప్పటికే వారంతా కూడా ఇద్దరు పవన్ కళ్యాణ్ కాబట్టి చంద్రబాబు ఇద్దరు కూడా మాట్లాడుకుంటున్నారు. రాత్రి 1 గంటన్నర పాటు వీరిరువురు సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వీరి ముందు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో విధ్వంసం జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి విధ్వంసం జరిగిందని చెప్పి టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రస్తుతానికి పోలవరం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ లో అమరావతి చాలా కీలకంగా అమరావతి రాజధాని వ్యవహారం ఉంది. ఎందుకంటే 2,000 కోట్ల రూపాయల పనులు ఎక్కడికక్కడ పక్కన పడేసి ఉన్నాయి. కట్టిన బిల్డింగులు కూడా ఇక్కడ దెబ్బతిని ఉన్నాయి. ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ని కొంత పట్టాలెక్కించాల్సిన పరిస్థితి ఉంది. కేంద్రం సహకారంతో ఇవన్నీ సాధించాలనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏదైతే పోలవరం, అదేవిధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర అంశాలని ప్రధానంగా టీడీపీ తన అజెండాలో పెట్టుకునే అవకాశం కనిపిస్తుంది. సంధ్య, ఓకే, రైట్ రవిచంద్.
సో మరి కాసేపట్లోనే చంద్రబాబు ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఏపీ ప్రజలు ఇచ్చినటువంటి అఖండ విజయానికి సంబంధించి ఆయన ఈ రోజు స్పందించబోతున్నారు. మరి కాసేపట్లోనే చంద్రబాబు అదేవిధంగా పవన్ కళ్యాణ్ కూడా ఢిల్లీకి బయలుదేరుతున్నారు. ఈ రోజు ఎన్డీఏ పక్ష నేతలతో సమావేశం ఉన్న నేపథ్యంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ చేరుకోబోతున్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు. జయరాజ్. సంజయ్, కూటమి టీడీపీ బీజేపీ జనసేన కూటమి పండగ వాతావరణం ఉంది. చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర అధికారులు, గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి కోలాహలంగా ఉంది. అందరూ కూడా కలిసి చంద్రబాబు నాయుడికి అభినందనలు చెప్పి వెళ్తారు. మరి కొద్దిసేపటి చంద్రబాబు నాయుడు మొత్తం ఈ అఖండ విజయానికి సంబంధించి ప్రజలు ఇచ్చినటువంటి మద్దతు, వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి సపోర్ట్తోనే ఈ విజయం సాధ్యమైంది. దీనికి సంబంధించి అంతా కూడా ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి అఖండ విజయం చేకూర్చినటువంటి రాష్ట్ర ప్రజలకి కృతజ్ఞతలు, ధన్యవాదాలు చెప్పడానికి కోసం మరికొద్దిసేపట్లో మీడియా ముందుకి చంద్రబాబు నాయుడు రాబోతున్నారు. మొత్తం రాష్ట్రం మొత్తం మీద ఒక సునామీ లాగా టీడీపీ, జనసేన, బీజేపీ కలయిక నేపథ్యంలో చేసినటువంటి ఒక కొత్త ప్రయోగం అనేది చాలా అఖండ విజయాన్ని సాధించి పెట్టినటువంటి నేపథ్యంలో ఇదంతా కూడా ప్రజల విజయం. దీన్ని ప్రజలకు అంకితం చేస్తున్నాం. ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అన్ని కూడా మరుక్షణం పదవి బాధ్యతలు చేపట్టినటువంటి మరుక్షణం నుంచి అట్లా అమలు చేయడం కోసం పూర్తి స్థాయిలో కంకణబద్దులై ఉంటామని చెప్పేసి మరొకసారి రాష్ట్ర ప్రజలకు అఖండ విజయం చేకూర్చినటువంటి రాష్ట్ర ప్రజలకు ఆయన హామీ ఇస్తూ ఇచ్చినటువంటి గౌరవప్రదంగా మొత్తం మొదటి సంతకం ఏదైతే మెగా డిఎస్సి ఉందో దానిపైన మెగా డిఎస్సికి అనే దానికి సంబంధించిన ఫైల్ పైన మొదటి సంతకం పెడతానని ఎన్నికల సందర్భంగా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ప్రకారం అధికార యంత్రం కూడా ఇప్పుడు వచ్చింది. ఏ రోజు ప్రమాణ స్వీకారం ఎక్కడ చేస్తారు, డీజీపీ అదేవిధంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కూడా కొద్దిసేపటి క్రితం వచ్చి చంద్రబాబు నాయుడిని కలిసి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఏర్పాట్లన్నీ కూడా చేస్తారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు మరికొద్ది 11 గంటల తర్వాత ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షాను కూడా కలుస్తారు. అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా వారందరూ కూడా ముహూర్తం ఫిక్స్ చేసి వారందరూ కూడా ముఖ్యంగా ప్రధానమంత్రిని అదేవిధంగా అమిత్ షాను కూడా ప్రమాణ స్వీకారానికి రావాలని సాధారణంగా ఆహ్వానించడం కోసం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన మరికొద్దిసేపట్లో వెళ్ళబోతున్నారు. మొత్తమే చూస్తే రాష్ట్రంలో ఒక సునామీ లాగా అసలు ఎవరు కూడా అంచనాలకు అందకుండా ఎగ్జిట్ పోల్స్ కానీ మిగతా అన్ని కూడా రకరకాలుగా చెప్పినప్పుడు కూడా రాష్ట్ర ప్రజలు ఒకే ఒక అంశం పైన పూర్తి స్థాయిలో వారి తీర్పునైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మొత్తమే చూస్తే ఇచ్చినటువంటి హామీలు ఏవైతే సూపర్ 6 ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రజలు విశ్వసించారనే భావించవచ్చు. దానికి సంబంధించినటువంటి అంశానికి సంబంధించే ఈ రోజు ఇంత అఖండ విజయం మెజార్టీలో కూడా గతంలో 5,000, 10,000 వచ్చినటువంటి గెలిచిన అభ్యర్థి కూడా నామమాత్రమైనటువంటి మెజారిటీ వచ్చినటువంటి సందర్భం ఉండేది. కానీ ఈ విధంగా నారా లోకేష్ కి అయితే 91,265 ఓట్ల మెజార్టీ రావటం అనేది రాష్ట్ర చరిత్రలోనే ఒక అధ్యాయంగా మిగిలిపోతుందని చెప్పుకోవచ్చు. గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా అటు ఎంపీలు కానీ విజయవాడ పార్లమెంట్ సభ్యుడు కేసీఆర్ చిన్ని 2 లక్షలకు పైగానే మెజార్టీ సాధించడం అనేది చాలా అపూర్వ విజయంగా భావిస్తా ఉన్నారు. అదేవిధంగా గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా దాదాపు 30,000, 40,000, 50,000, 60,000కు పైగా మెజార్టీలు సాధించినటువంటి ఒక చరిత్ర. గెలవటం అనేది ఒక చరిత్ర అయితే దీంతో పాటు అఖండ మెజార్టీ కూడా సాధించడం అనేది చాలా అపూర్వమైన విజయంగా భావిస్తున్నారు. ఇది మొత్తం రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి సూపర్ 6 ఏమైతే ఉందో అది, దాంతో పాటు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగారు. అది పూర్తి స్థాయిలో అసలు కులాలు, మతాలు, ప్రాంతాలతో సంబంధం లేకుండా అన్ని వర్గాల ప్రజలు కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎన్నికల ముందు దీనికి సంబంధించిన అంశం ఏదైతే ఉందో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి సంబంధించి అది అన్ని వర్గాల ప్రజల్ని ఆలోచింపజేసే విధంగా ఉంది. చంద్రబాబు నాయుడు అనుభవం అదేవిధంగా ఆయన రచించినటువంటి వ్యూహం అంతా కూడా ఫలించినటువంటి నేపథ్యంలోనే ఇంత అఖండ విజయం సొంతమైందని చెప్పుకోవచ్చు సంధ్య. ఓకే, రైట్ జయరాజ్.